మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డిస్క్ ప్రాబ్లం చాలా మందిలో చూస్తాం. L4 L5 ఈ డిస్క్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువసేపు నించోలేరు, కంఫర్ట్ గా కూర్చోలేరు. అలాగే ఇంతకు ముందు ఏవైతే వాళ్ళు యాక్టివిటీస్ చేయగలిగే వాళ్ళు డిస్క్ ప్రాబ్లం బయటపడిన తర్వాత అవేవి చేయలేము, ఇంకా మా లైఫ్ ఇంతే అని అపోహలో ఉంటారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. అలాగే సర్జరీ చేసే విషయంలో కూడా చాలా హాస్పిటల్స్ పేషెంట్స్కి అష్యూరెన్స్ ఇస్తున్నా కూడా విశాఖపట్నంలో రెవా స్పైన్ సెంటర్ ఎక్స్క్లూజివ్గా ఇలాంటి పేషెంట్స్కి ఒక న్యూ లైఫ్ ఇస్తుంది. సో రెవా స్పైన్ సెంటర్ నుంచి స్పైన్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సో ఇక్కడ అందిస్తున్నటువంటి సర్వీస్ కానీ పేషెంట్స్ ఎంతో ఇబ్బందితో వస్తూ ఉంటారు. ఫస్ట్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగే సగం ట్రీట్మెంట్ అని చెప్పాలి. సో ఇంత ఫీడ్బ్యాక్ కూడా ఉంది, ఇంత రివ్యూ ఉంది రెవా పైన. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. మనకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ కూడా మనకి స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పారు. సో ఈ డౌట్స్ అన్ని కూడా డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫికేషన్ చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. మీ ఫీడ్బ్యాక్ చాలా చూసాం, రివ్యూస్ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఎంత చేంజ్ వాళ్ళ లైఫ్ లో. అయితే మాకు కొన్ని క్వశ్చన్స్ పేషెంట్స్ నుంచి ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మేము బాగానే ఉండేవాళ్ళం, సడన్ గా ఈ కాల్ అంతా లాగేయటం మొదలు పెట్టింది, ఏమీ చేయలేకపోతున్నాం. ఒక పోస్చర్ లో కంఫర్ట్ గా ఉండగలుగుతున్నాం, ఇంకొక పోస్చర్ లో అస్సలు ఉండలేకపోతున్నాం కంఫర్ట్ గా. ఇది ఎందుకు అవుతుంది అని ఒక డౌట్. సో ఎందుకు అవుతుంది సార్ అది? బేసిక్గా ఫస్ట్ మొదలు పెడితే మనకి ఈ తాలూకా సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, కాలంతా లాగుతోంది, తిమ్మిరి పడుతోంది, ముద్దుబారుతోంది, ఇలాంటివన్నీ ఎప్పుడు మొదలవుతాయి అంటే మనకి వెనకాల కాళ్ళలోకి వచ్చే నరాలన్నీ వెన్నెముక నుంచే మొదలవుతూ ఉంటాయి. L1 L2 L3 L4 L5 S1 S2 ఇలా నరాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకి 5 నరాల కలయికతో ఫామ్ అయ్యే నరాన్ని మనం సయాటిక్ నర్వ్ అంటాం. ఎప్పుడైతే మనకి వెన్నెముకలో ఆ నరం మీద ఒత్తిడి పడుతుందో, ఆ నరం మీద ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో మనకి ఆ నరం సప్లై చేసే ఏరియా అంతా కూడా కాలంతా కూడా లాగుతూ ఉంటుంది. ఇప్పుడు L1 L2 L3 అంటే ఈ మోకాలు పై వరకు లాగుతూ ఉంటాయి. L4 L5 అంటే మోకాల కింద పిక్కల్లోకి పాదాల్లోకి కూడా లాగుతూ ఉంటాయి. L4 L5 L5 S1 సమస్యలు ఉంటే గనక. సో మనకి ఏ ఏరియాలో లాగుతోంది, ఎంతవరకు లాగుతోంది అనే దాన్ని బట్టి మనం ఎక్కడ నరం ఒత్తుకుంటుంది అని ఒక అంచనాకైతే రావచ్చు. సో ఈ నరం ఒత్తుకుంది అనేది మనం తెలుసుకుని, ఏ నరం ఒత్తుకుంది, ఎప్పుడు ఒత్తుకుంది, ఎలా ఒత్తుకుంది, ఎంతవరకు ఒత్తుకుంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ ఇష్యూనే, కామన్ ఇష్యూనే అన్నట్టే ఇప్పుడు ఉంటూ ఉంటుంది. బీపీ వచ్చిందా అంటే ఒకప్పుడు బీపీ వచ్చిందంటే బీపీ వచ్చిందా అంటే ఇప్పుడు కామన్ బీపీఏగా, షుగర్ వచ్చిందా షుగర్ వచ్చిందా, ఇప్పుడు షుగరేగా, సొల్యూషన్ ఉంది కాబట్టి ద సేమ్ వే బ్యాక్ పెయిన్ వచ్చిందంటే బ్యాక్ పెయిన్ వచ్చిందా అని 10 సంవత్సరాల ముందు ఉండేది. కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయినేగా నాకు ఉంది అనే ఒక కండిషన్కి వెళ్తూ వస్తూ ఉన్నారు. అంత కామన్ గా అయిందనమాట. అంటే ఇప్పుడు ఎక్కువగా డిస్క్ ప్రాబ్లం అనేటప్పటికి L4 L5 చెప్తారు కదా సార్. ఆ పోస్చర్ అంటే ఎట్లా ఉంటుంది పేషెంట్ ఇబ్బంది పడే విషయంలో కానీ? డెఫినెట్గా ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నీ కూడా పేషెంట్లు అందరూ కూడా ఎలా ఉంటున్నారంటే వాళ్ళ కన్ఫైన్డ్ ఏరియా ఆఫ్ వర్క్ లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ డెస్క్ జాబ్స్ అంటే డెస్క్ జాబ్స్ కంటిన్యూస్ గా ఒక 8 గంటలు కూర్చునే, అస్సలు లేచే ఆప్షనే లేదు సార్ నాకు అంటారు. లేచే ఆప్షన్ లేకపోతే నేనేం చేసి, యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ వే, ఏదో ఒక దారిని చూసుకోవాలి. ఏదన్నా సరే పోస్చర్ ఒక గంటే మనం ఒక పోస్చర్ లో ఉండాలి, తర్వాత ఒక 5 minutes లేచి నించోవాలి. ఆ 5 minutes కూడా మనం లేచి నించునే ఆప్షన్ లేకుండా పని చేస్తున్న వాళ్ళల్లోనేగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ద సేమ్ వే ట్రావెలింగ్ వాళ్ళలో కానీ ఆ పోస్చర్ రిలేటెడ్ గా వెనకాల సపోర్ట్ ఏమి ఉండదు. ఎస్పెషల్లీ 2-wheelers లో వెనకాల సపోర్ట్ ఏమి ఉండదు వాళ్ళకి. ఓన్లీ ఇలా కూర్చుని అలా నడుపుతూనే ఉంటారు, గంటలు నడుపుతూనే ఉంటారు. డెఫినెట్ గా వెళ్తూ ఉంటుంది. ఆ బంపీ రోడ్స్ ఉంటూ ఉంటాయి, ఆ గుంతలు ఉంటూ ఉంటాయి. ఈ మోషన్ కంటిన్యూస్ గా ఉంటూ ఉంటుంది. వెన్నెముక మధ్యలో ఉండే మోషన్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్ గా ఇలా అవుతూనే ఉంటుంది. సో దానివల్ల డిస్క్ సమస్యలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ద మోస్ట్ కామనెస్ట్ డిస్క్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే L4 L5 లోనే, L5 S1 లోనే వస్తూ ఉంటుంది. ఆ రెండు వెయిట్ ఎక్కువగా మోసిన వాళ్ళు వీళ్ళలో కూడా ఎక్కువగా చూడొచ్చా సార్ ఈ సమస్య? డెఫినెట్ గా. అంటే వెయిట్ మోయడంలో కూడా చిన్న చిన్న టెక్నిక్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. కామన్ గా ఏంటి అంటే బాగా హెవీ లేబరర్స్ మనకి వెయిట్లు మోసేవాళ్ళు బండగా మోసేస్తూ ఉంటారు. ఒక 25 kgs సరే మొత్తం ఇలా ముందుకు వెళ్ళిపోయి ఇలా మోస్తూ ఉంటారు. సో అది కంటిన్యూస్గా రోజు అదే పని చేస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు చిన్న ఉంటూ ఉంటుంది.
ఆ టెక్నిక్ కరెక్ట్గా తెలుసుకుని అంతలా కాదు, కొంచెం దగ్గర పెట్టుకుని మోకాళ్ళు కూడా మనం వంచాలి. అంటే ఏమన్నా బరువు ఎత్తేటప్పుడు మోకాళ్ళు కూడా వంచి కింద కొంగి బరువు ఎత్తాలి అనే చిన్న టెక్నిక్ వేరియేషన్స్ లాంటివి పాటిస్తూ ఉండి బ్యాక్కి కొంచెం కేర్ తీసుకుంటే గనక అంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటూ ఉండదు. మెడిసిన్ తో ఇది క్యూర్ అవ్వదా సార్? కొంతమంది పేషెంట్స్ కూడా అక్కడ వాడతారు, ఇక్కడ వాడతారు, చాలా రివ్యూస్ ఫాలో అవుతూ ఉంటారు, కానీ బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి దొరకదు. ఇప్పుడు 100 మంది పేషెంట్లు నా దగ్గరికి వస్తే అందులో 90% మందికి క్యూర్ అయ్యేది ఐదర్ మెడిసిన్స్తో కానీ, ఒక చిన్న ఇంజెక్షన్తో కానీ, ఒక ఫిజియోథెరపీతో కానీ క్యూర్ అయిపోవాలి. అంటే సమస్య ఇప్పుడు నల్లగా అయిన డిస్క్ తెల్లగా మళ్ళీ అయిపోతుందని కాదు, మళ్ళీ మీ వయసు 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతుందని కాదు, బట్ అక్కడి నుంచి వచ్చే నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పి తగ్గాలి, మళ్ళీ మళ్ళీ ఆ నొప్పి రాకుండా ఉండాలి. మన టార్గెట్స్ 2 సింపుల్ టార్గెట్స్. ఇప్పుడున్న నొప్పి తగ్గాలి, ఆ నొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి. సో ఆ విధంగా అసలు ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఈజీగా కనుక్కోవచ్చు. 90% ఆఫ్ ది పేషెంట్స్తో మెడిసిన్స్తోనే అవుతుంది. లేకపోతే చిన్న మెడిసిన్ ప్రాపర్ దై ఉండాలి అని అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటూ ఉంటాయి అందరికీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది అందరూ యూట్యూబ్ గూగుల్సే కాబట్టి చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. ఈ ఎన్ఎస్ఐడ్స్ అని కానీ, కాక్స్2 ఇన్హిబిటర్స్ అని కానీ, లేకపోతే గాబాపెంటిన్, ప్రిగాబలిన్, ఇవన్నీ చాలా మంది తెలుస్తూనే ఉంటాయి. వీడియో చూసే వాళ్ళు సగం మందికి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అది కామనే. కాకపోతే అది ఏ సిచ్యువేషన్లో ఏది వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎక్కడతో ఆపేయాలి, నొప్పి తగ్గిన తర్వాత ఏం చేయాలి. ఒక్కసారి నొప్పి తగ్గింది అంటే ఇంకా నొప్పి తగ్గిపోయింది ఇంకేం చేయక్కర్లేదని కాదు. మళ్ళీ నొప్పి రాకుండా ఉండాలి అంటే కొన్ని కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఉండే పారాస్పైనల్ మస్కులేచర్ అంటూ మసిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. సో ఒక్కసారి వాటిని స్ట్రెంథెన్ చేసుకున్నామంటే డిస్క్ మీద పడే ప్రెషర్ తక్కువ ఉంటుంది. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా సార్, ఆపరేషనే లేకుండా మీకు సొల్యూషన్, ఆపరేషనే లేకుండా మీకు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, ఎంతవరకు? ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఆపరేషనే లేకుండా మోకాలకి ఇంజెక్షన్ చేయించుకోండి తగ్గిపోతుంది అంటూ ఉంటారు. చాలా అడ్వర్టైజ్మెంట్లు చూసాం ఈ మధ్యకాలంలో. కానీ ఈ రోజు చూస్తే మనకి ఎన్ని మోకాళ్ళ సర్జరీలు జరుగుతున్నాయి తెలంగాణ, ఆంధ్రాలోనే చూసుకుంటే గనక ఎన్ని మోకాళ్ళ సర్జరీలు జరుగుతున్నాయి లెక్కలేవు. ఇంజక్షన్ల కంటే ఎక్కువ జరిగేదే మోకాళ్ళ సర్జరీలు. ఎందుకు అంటే ప్రతి ఒక్క కండిషన్కి ఒక ఇండికేషన్ ఉంటుంది, ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వరకే, వాళ్ళ వరకే మనం తగ్గించగలుగుతాము. ఒక థ్రెషోల్డ్ దాటింది అనుకోండి, ఆ పాయింట్ దాటింది అనుకోండి, ఇంకా తగ్గించలేము, దానికి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనేది మనకి చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఆపరేషన్ లేకుండా 90% మందికి తగ్గించేయచ్చు. 90% మందికి ఆపరేషన్ అక్కర్లేదు, 190 మందికి అక్కర్లేదు. చెప్పం కూడా ఆపరేషన్ చేయాలని కూడా చెప్పం. డైరెక్ట్ మందులే ఇస్తాము, లేదా చిన్న చిన్న వేరే కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే మనకి వెనకాల వెన్నెముకకి చేసే స్పెసిఫిక్ ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ అంత ముందులా అన్ని వెన్నుపూసకు చేశారు ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్లు కాదు, దాన్ని ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అంటాం. అది కాదు. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ లింకుల్లో ఉంటాయి, వెన్నెముక కనెక్ట్ చేసే లింకులు ఉంటాయి. దాంట్లో ప్రాబ్లం అయితే ఆ లింక్ కి చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్. సో ఇక్కడ ఎడ్యుకేట్ అవ్వాలి పేషెంట్స్, ఎందుకంటే మీరు చెప్పింది రైట్ సార్. చాలా మంది ఇంతకు ముందు వెన్నుకి ఏదో ఇంజెక్షన్ వేశారు, అప్పటి నుంచి ఏమి ఎత్తలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, ఆ ఎనర్జీ పోయింది అంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పేది కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ ఎంటిటీ. బ్యాక్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, మీకు బ్యాక్ పెయిన్ ఉంది, ఇలా చాలా అనుకుంటూ ఉంటాం. కానీ అన్ని బ్యాక్ పెయిన్లు ఒకటి కాదు. ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఏదో కన్న పట్టేయడం వల్ల వచ్చి ఉండొచ్చు, మెకానికల్ బ్యాక్ పెయిన్ వల్ల కావచ్చు. కాబట్టి చిన్న ఫిజియోథెరపీ చేశారు, ఒక టాబ్లెట్ వాడారు, తగ్గిపోయింది. నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటే నా రీజన్ అది అయి ఉండకపోవచ్చు, లోపల డిస్క్ సమస్య ఏదో ఉండుంటచ్చు, డిస్క్ అరిగిపోవడం వల్ల వచ్చిన సమస్య అయి ఉండొచ్చు. మీ సమస్య అది అయి ఉండకపోవచ్చు, నరాన్ని ఒత్తుకోవడం వల్ల వచ్చిన సమస్య అయి ఉండొచ్చు, నరాల్లో ఇబ్బంది, నరం ఇలా పట్టేసుకుంటే కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వెన్నెముక కనెక్ట్ చేసేవి మధ్యలో జాయింట్స్ ఉంటాయి, లింకులు ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అంటాం. అవి అరిగిపోయినా సరే మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటాయి.
దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే మనం వెన్నెముక మధ్యలో ఎన్ని ఎపిడ్యూరల్ స్టెరాయిడ్లు ఇచ్చినా, ఎన్ని ఈ మందులు వాడినా, ఏ ఫిజియోథెరపీకి వెళ్ళి కండలు టైట్ చేయించుకున్నా మనం ప్రాబ్లం సొల్యూషన్ అది కాదు. ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. సో ఫెసెట్ జాయింట్ ఇబ్బందులకి, ఫెసెట్ జాయింట్ ఆర్థ్రోసిస్కి, ఆర్థరైటిస్కి మనం చేయాల్సింది ఫెసెట్ జాయింట్కి సంబంధించిన ట్రీట్మెంట్. అందులో ఒకటి ఫెసెట్ జాయింట్ ఇంజెక్షన్. ఒక మెషిన్ ఉంటుంది, సియా మెషిన్ అంటూ ఉంటాం. ఆ మెషిన్లో చూసుకుంటూ ఏ జాయింట్ అయితే మనకి ఇబ్బంది పెడుతుందో ఆ జాయింట్ లోపలికి ఇంజెక్షన్ చేస్తాం. సో దానివల్ల చాలా వరకు ఈ ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది ఒక రకం. రెండోది, నాకు ఓన్లీ కుడి కాలు నరం ఈ పిక్కల దాకే లాగుతోంది, లేకపోతే కిందాక వస్తుంది, ఓన్లీ కాలు నరం వరకే లాగుతోంది, ఇంకేం ఇబ్బంది లేదు, కానీ అది మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నాం. సో అప్పుడు మనం చేయాల్సింది ఇంకో రకమైన ఇంజెక్షన్. ఏంటి అంటే, కాలు నరం ఏదైతే ఏ డిస్క్ అయితే ఇప్పుడు L4 L5 డిస్క్ వల్ల కుడి కాలు L5 నరాన్ని ఒత్తుకోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని ఆ L5 నరానికి ఒక సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అని ఒక ఇంజెక్షన్ సేమ్ అదే మెషిన్లో చూసుకుంటూ ఆ నరం దగ్గర ఇంజెక్షన్ చేస్తాం. చాలా వరకు మనకి రిలీఫ్ ఎక్కువగా కనిపించే అవకాశాలు దానివల్ల కూడా ఉంటూ ఉంటాయి. అంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అంతవరకు ఇంజెక్షన్తోనే మనం అన్ని చాలా వరకు క్లియర్ చేసుకోగలుగుతాం. అప్ టు 90% విత్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ ఫిజియోథెరపీ ఆర్ ఇంకా కావాలంటే మీ ఆయుర్వేదం, అల్లోపతి, ఆక్యుపంచర్ మీ ఇష్టం, ఎనీథింగ్. దేనికో దానికి తగ్గిపోతుంది, అది ఇబ్బంది ఏమీ లేదు. సిచ్యువేషన్ ఎస్ఎస్ లో మీకు తెలుస్తుంది ఇది ఆపరేషన్ కి వెళ్ళాల్సిందా, మెడికేషన్ తో క్యూర్ అవుతుందా అనేది. అది డెఫినెట్గా ఒక కండిషన్ తర్వాత తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిన తర్వాత అల్టిమేట్లీ పేషెంట్ ఇష్టం. అది ఇది ఎమర్జెన్సీ కాదు. కాలు లాగుతోంది, నొప్పి భరిస్తాను అంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళ నొప్పి ఎంతవరకన్నా భరించవచ్చు. నేను భరిస్తూనే ఉంటాను, నాకు అసలు ఏం వద్దు అనుకుంటే అది మీ ఇష్టం. ఇప్పుడు నాకు 30 ఏళ్లలో నడుము నొప్పి వచ్చింది, అలా ఒక 5 ఏళ్ళు అయింది, 35కి వచ్చాను. ఈ 5 ఏళ్ళు కూడా నేను అసలు ఒక బండి ఎక్కలేదు, ఒక ఎటు ట్రావెలింగ్కి వెళ్ళలేదు, చాలా మిస్ అయినట్టే కదా. అటు ఏవి పని చేయలేకపోతున్నాను, నా పాపను కూడా నేను ఎత్తుకోలేదు, కానీ ఓకే నేను ఇది భరిస్తాను అంటే అలా భరించాలి అనుకుంటే మీ ఇష్టం. అది భరించాల్సిన అవసరం లేదు అనేది ఇంకొక కాన్సెప్ట్. కాంప్రమైజ్ అయితే లైఫ్ ఒకలా ఉంటుంది, కాకుండా ఎడ్యుకేట్ అయ్యి ట్రీట్మెంట్కి వెళ్తే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. అల్టిమేట్ గా పని చేసే పీరియడ్ అంతా కూడా మిస్ అయిపోతున్నారుగా. 35 సంవత్సరాల్లో వాళ్ళకి ఒక్క రోజులో తగ్గించుకునే ఒక ప్రయత్నం అసలు దృష్టిలో పెట్టుకోకుండా వదిలేసి, పిల్లల్ని ఎత్తుకోలేని సిచ్యువేషన్ అంటే అది చాలా పెయిన్. అప్పుడంతా కూడా వదిలేసి లాస్ట్ లో 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అప్పుడు ఇది ఉంది సార్, ఇది కూడా ఒక అపోహ ఉంది. ఆపరేషన్ అది చూద్దాం, నడిచినంత కాలం నడుద్దాం, తర్వాత ఎందుకులే 30లో 40లో ఆపరేషన్, ఇలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇంత డీటెయిల్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవుతారు ప్రతి ఒక్కరు సార్. సో ఫైనల్లీ వీళ్ళు తమ లైఫ్ స్టైల్ ని కూడా కొంత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారా? డెఫినెట్గా చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎవరికైనా అవసరమే, దాన్ని ఎవరు కాదనలేరు. సో చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎప్పుడు కూడా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పం. బెడ్ రెస్ట్ ఎగ్జాక్ట్లీ మేము చాలా వీడియోస్ చేసాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉమెన్ అడుగుతూ ఉంటారు. అంటే మేము ఇప్పుడు పోస్చర్ కరెక్ట్గా ఎలా పడుకోవాలో కూడా మాకు తెలియట్లేదు, వాడే బెడ్ ఎలా ఉండాలి, ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు. చెప్పండి సార్ దానికోసం కూడా. సో ఫస్ట్ దాని గురించి వస్తే కనుక బెడ్ ఏం వాడాలి, బ్యాక్ పెయిన్ వస్తుంది అడుగుతూ ఉంటారు. నేను కింద పడుకోవాలా సార్, లేదా హార్డ్ సర్ఫేస్ బెడ్ ఏం లేకుండా పడుకోవాలా సార్ అంటే, పడుకోండి రేపు పొద్దున్న కొత్త నొప్పి వస్తుంది అంటాం. ఎలా పడుకుంటే సార్, ఎలా పడుకున్నా అంటే కింద వాళ్ళు రెగ్యులర్ గా పడుకునే దాన్ని, కంఫర్టబుల్ గా రెగ్యులర్ గా పడుకునేది ఏదైతే వదిలేసి ఖచ్చితంగా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఖచ్చితంగా కిందే పడుకుంటాను, కిందే పడుకోవాలి అనే కాన్సెప్ట్ మీద కిందే పడుకుంటే గనక కొత్త నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ పాత కాలపు పద్ధతులు, పాత కాలపు రకాలు. ఒక 20 సంవత్సరాల ముందు కిందే పడుకో, ఫ్లాట్ బెడ్ మీద పడుకో, అసలు బెడ్ లేకుండా పడుకో, ఇలాంటి కాన్సెప్ట్లు ఉండేవి. మొత్తం బెడ్ రెస్టే తీసుకోవాలి, అసలు అటు ఇటు తిరగకూడదు, వంగకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఇవన్నీ చేయకూడదు అనే కాన్సెప్ట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమయ్యాయి అంటే, మీరు కంఫర్టబుల్గా ఎక్కడ మీకు నిద్ర పడితే నొప్పి లేకుండా దేని మీద పడుకోగలిగితే దాని మీద పడుకోండి. ఓకే, అది మీరు డిసైడ్ చేయాలి ఏది అనేది. రెండోది, మనకి నొప్పి లేకుండా మనకి ఏ పనన్నా సరే బెడ్ రెస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ లేదు. మీరు బెడ్ రెస్టే తీసుకోవాలి అనే ఆప్షన్ అది పాతకాల పద్ధతి. బెడ్ రెస్ట్ నుంచి యాక్టివిటీ రెస్ట్ అనేది కొత్త పద్ధతి.
ఓకే. ఒకప్పుడు కంప్లీట్ గా బెడ్ మీద పడుకుని పోవాలి, ఇంకా అసలు సో రెస్ట్ లేవకూడదు, లో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఏ యూరిన్ పెయిన్ మోషన్ కే ఉండదు. వెళ్ళాలి, ఇంకెక్కడ కదలకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మీకు నడుస్తూ ఉంటే బాగుందా, నడవండి. వంగితే బానే ఉందా, వంగండి. మెట్లు ఎక్కుతూ ఉంటేనే ఇబ్బంది వస్తుందా, మెట్లు ఎక్కకండి, మిగతా పనులు చేసుకోండి. ఓకే. సో లేదా వాళ్ళు ఏ నాకు పోస్చర్ లో ఇబ్బంది పడితే దాన్ని అవాయిడ్ దాన్ని చేయాలి. అవాయిడ్ చేయండి. ఓకే సార్. వంగి ఏమన్నా బరువు ఎత్తితే నొప్పి వస్తుంది, వంగి బరువు ఎత్తద్దండి. మిగతా అన్ని చేసుకోండి. వాకింగ్కి వెళ్ళండి, ఓకే. బయటికి వెళ్ళండి, మెట్లు ఎక్కండి, ఒకసారి మెట్లు ఎక్కండి, దిగండి. కంఫర్టబుల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి. మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఏం పని చేస్తూ ఉంటే మీకు పెయిన్ వస్తుందో, ఏ యాక్టివిటీ చేస్తే మీకు పెయిన్ వస్తుందో ఆ ఒక్క యాక్టివిటీని మాత్రం హోల్డ్ లో పెట్టండి. ఓకే. నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఒక్క ప్రశ్నతో మొదలైంది, ఇంత మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. ఎందుకంటే మాకు క్వశ్చన్స్ పంపించిన వాళ్ళు కూడా చాలా పెయిన్ గా అడుగుతూ ఉంటారు సార్. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుందో చాలా మందికి అవగాహన లేక. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అండి.